ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలు. 14వ కీర్తనను మనం ధ్యానం చేసుకుందాం. 14వ కీర్తన. ఈ అధ్యాయంలో ఈ కీర్తనలో ముఖ్యమైన అంశం ఏంటంటే మానవుని నైతిక పతనం. మానవుని నైతిక పతనం. ఈ కీర్తన అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. మనం ఇంటికి తాళం వేసిన తర్వాత ఆ తాళం చెవిని పోగొట్టుకున్నాం అనుకోండి, లోపలికి వెళ్ళడానికి చాలా తిప్పలు పడాల్సి వస్తుంది. కిటికీని బద్దలు కొట్టు లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే తాళం చెవి ఉంటే తలుపు తెరవడం చాలా సులువే. ఈ కీర్తన కూడా అలాంటిదే. ఏదోలాగా అర్థం చేసుకునే కంటే తాళాన్ని వెతకడం అనేది మంచిది. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 14వ కీర్తన 53వ కీర్తన రెండు ఒకేలా కనిపిస్తాయి. అయితే రెండింటినీ పరిశీలనగా చూస్తే కొన్ని తేడాలు ఖచ్చితంగా కనిపిస్తాయి. 53వ కీర్తన ఉపదేశం కొరకు ఉద్దేశించబడి రాయబడింది. 14వ కీర్తన వ్యక్తిగతమైనది. 53వ కీర్తన అందరికీ సంబంధించింది. 14వ కీర్తన సత్య మార్గానికి సంబంధించింది. 53వ కీర్తన ప్రవచనాత్మకమైనది. 14వ కీర్తన దావీదు రాసింది. 53వ కీర్తన కూడా దావీదు రాసిందే, అయినా కొంతవరకు సవరించబడి సరిచేయబడింది. 14వ కీర్తన యొక్క మూలాలు జరిగిపోయిన కాలంలో ఉన్నాయి. దావీదు కఠినమైన హింసలు భరించాడు గనుక తనకు జరిగిన అన్యాయాన్ని బట్టి న్యాయాన్ని అర్థం చేసుకోగలిగే బుద్ధి కౌశల్యం అతనికి అలవర్చబడింది. ఈ కీర్తన యొక్క ముఖ్యాంశం ఏంటంటే పతనమైపోయిన మానవ జాతి, ముఖ్యంగా జలప్రళయానికి ముందు, బాబెలు గోపురం తీర్పునకు ముందు, సొదొమ నాశనం అవ్వడానికి ముందు, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరక ముందు, ఫరో పెట్టిన హింసలు, వీటన్నిటిలో పతనమైపోయిన మానవుని యొక్క ప్రవర్తన కనబడతాం. అయితే ఈ కీర్తన యొక్క అసలైన తాళం చెవి రోమాపత్రికలో ఉంది. రోమాపత్రిక 3వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు దీన్ని గూర్చి వివరణ ఇచ్చి ఈ కీర్తనను మనం ఎలా అర్థం చేసుకోవాలో చూపిస్తున్నాడు. రోమాపత్రిక 3వ అధ్యాయంలో దేవుని న్యాయస్థానం మానవ జాతికి వ్యతిరేకంగా వాదిస్తూ ఉంది. న్యాయస్థానంలో దేవుడు మానవ జాతి అంతటికీ వ్యతిరేకంగా మాట్లాడడం అక్కడ కనిపిస్తుంది. ఈ కీర్తన 4 భాగాలుగా ఉంది. న్యాయస్థానంలో నిలబడాలనే ఆజ్ఞ ఇవ్వబడింది మొదటి 3 వచనాల్లో. మానవ జాతి యొక్క పూర్తి పతనాన్ని బట్టి మనిషి దేవుని న్యాయస్థానంలోకి రప్పించబడ్డాడు. పూర్తిగా పతనమైపోవడం అంటే ప్రతి మనిషి నరహంతకుడని, వ్యభిచారని కాదు.
పరమ దుష్టుడైన వాళ్ళలో కూడా కొన్నిసార్లు దయ దాతృత్వం ఉన్నాయనేటువంటి విషయాలు మనకు తెలుసు. బైబిల్ ప్రకారం పతనం అంటే సత్ప్రవర్తన గలవారిలో కూడా పాప మరక ఉంటుంది. పాపం కుష్ఠవ్యాధి లాంటిది. కుష్ఠరోగి పైకి ఆరోగ్యంగా కనిపించవచ్చు, ఆ వ్యాధి బయటకు కనబడకపోవచ్చు. అయితే నెమ్మదిగా ఆ వ్యాధి శరీరం అంతా వ్యాపిస్తుంది. చివరికి అతడు ఇతరులను తాకితే చాలు ఆ వ్యాధి వారికి అంటుకుంటుంది. ఈ విధంగా పాపం మనిషిని పతనమయ్యేలా చేసి ఆ వ్యక్తి నుండి సమాజానికి కూడా అంటుకుంటుంది. పరిశుద్ధుడు 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 అని చెప్పబడిన దేవుడు మన జీవితాలను వాటిలో వ్యాపించిన పాపాన్ని చూస్తున్నాడు. మనం చేసే మంచి పనులు చేస్తున్నప్పటికీ ప్రాథమికంగా మాత్రం మనం పాపులమే. మొదటి వచనాన్ని మనం చూస్తే, న్యాయస్థానంలో న్యాయాధిపతుల ఎదుట మనం చేసిన పనులు, చెప్పిన మాటలు వివరించబడుతున్నాయి. మానవ న్యాయస్థానాలు నిందితుడు చేసిన దాన్ని బట్టి తీర్పు తీరుస్తారు. అయితే పరలోకపు న్యాయాధిపతి మన ఆలోచనలతో తన వాదాన్ని ప్రారంభిస్తారు. లోకంలో ఉన్నటువంటి ఏ న్యాయవాది కూడా నేరస్తుని ఆలోచనలను బట్టి వాదించడు. అయితే పరలోకపు న్యాయవాది వాదించగలడు. ఎందుకంటే మన ఆలోచనలు, మన ఉద్దేశాలు ఆయనకు తెలుసు. కాబట్టి ఇక్కడ వాదన ప్రారంభించబడింది. న్యాయవాది నేరస్తుడిని పిలిపించి తన వాదన మొదలు పెడుతున్నాడు. మానవుడు నిందితుడిగా నిలబడ్డాడు. ఎందుకంటే మొదటి వచనంలో చూస్తాం, దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకొందురు. బుద్ధిహీనుడు అనే మాట హెబ్రీ మూల పదంలో నాబల్ అని రాయబడింది. అంటే తెలివి లేనివాడు అనే అర్థం కాదు. దానికి అర్థం బుద్ధిహీనుడు అంటే తెలివి లేనివాడు అని కాదు, నైతికంగా దిగజారిపోయినవాడు అని అర్థం. బుద్ధిహీనుడు అంటే నైతికంగా దిగజారిపోయినవాడు. మనిషి జ్ఞానవంతుడు, ఆ సంగతి మనకు తెలుసు. కొన్ని విషయాల్లో అతను సాధించిన విజయాలు చూస్తే ఆశ్చర్యపడక తప్పదు. చంద్రుని మీదకు పంపడంలో మానవుడి అతని సాంకేతిక పరిజ్ఞానం అనన్య సామాన్యమైనది. అయితే మారు మనసు పొందని వ్యక్తిలో నైతిక పతనం ఉంటుంది. అందుకే దేవుడు అతనిని బుద్ధిహీనుడు అంటున్నాడు. దేవుడు అనే మాట మనం సాధారణంగా పలికేదే. అయితే ఇక్కడ యెహోవా అనే మాటకు బదులుగా ఏల్ అని రాయబడింది మూల భాషలో, హెబ్రీ భాషలో. ఏల్ అనే మాటకి సర్వశక్తి గలవాడు అని అర్థం. సర్వశక్తి గలవాడు. యెహోవా అనే మాట దేవుడు తన ప్రజలకు తెలియజేసిన మాట. యెహోవా లేడు అనే వారు అంటున్నారు. అంటే దేవుడు లేడనే వ్యక్తి దేవుని నిజతత్వాన్ని తిరస్కరిస్తున్నాడు. యెహోవా లేడు అనే వ్యక్తి దేవుని ప్రత్యక్షతనే తిరస్కరిస్తున్నాడు. బైబిల్ను, దేవుని నిజ స్వభావాన్ని తిరస్కరించి దేవుని సత్యానికి బదులుగా తన సొంత సిద్ధాంతాలను మానవాళిని ఆచరిస్తూ మతభక్తి గలవాడుగా ఉంటాడు. మరో విధంగా చెప్పాలంటే మనిషి తన అంతరంగంలో తప్పుడు ఆలోచనలతో నిండి యెహోవాగా దేవుడు తను ఎటువంటి వాడో బయలుపరుస్తున్నప్పటికీ దానిని నిర్లక్ష్యం చేసి దోషి అయ్యాడు. యెహోవా అంటే తన్ను తాను తన ప్రజలకు బయలుపరుచుకున్న దేవుడు ఆయన. రెండవది 14వ అధ్యాయం మొదటి వచనంలోనే 2వ పార్ట్ చదివితే, వారు చెడిపోయిన వారు
అసహ్య కార్యములు చేయువారు, మేలు చేయువాడు ఒకడును లేడు. చెడిపోవుట అనే మాట నోవహు దినములను గూర్చి ఆదికాండంలో 4 సార్లు చెప్పబడింది. భూమి ఎంతగా చెడిపోయిందంటే దేవుడు ఇంకా భరించలేక జలప్రళయాన్ని రప్పించవలసి వచ్చింది. కొంతమంది చేసేటువంటి పనులు మానవ ప్రమాణాలతో పోల్చిన హీనమైనవిగా కనపడతాయి. చూడండి, చిన్నపిల్లల మీద అత్యాచారాలు చేసేవాళ్ళు, చిన్నపిల్లల్ని మత్తుమందులకు బానిసలు చేసేవాళ్ళు, వారి మనస్సులను పాడు చేసేవాళ్ళు బ్రతకడానికి కూడా అర్హులు కాదు. అటువంటి వాళ్ళ మెడకు తిరగటరాయి కట్టుకుని లోతైన సముద్రంలో పడిపోవడం మంచిదని యేసుప్రభు చెప్పాడు. అయితే మానవ ప్రమాణాల ప్రకారం మంచివాళ్ళు అనిపించుకుంటున్న వారి సైతం దోషులని దేవుడు అంటున్నాడు. వారి మంచితనాన్ని దేవుడు నిరాకరిస్తున్నాడు. చూడండి, స్కూల్లో మార్కుల పద్ధతి ఉండేది ఒకప్పుడు. మంచి చేవ్రాతకు కొన్ని మార్కులు, మంచి ప్రవర్తనగా ప్రవర్తించే వారికి కొన్ని మార్కులు, పరిశుభ్రంగా ఉన్నందుకు కొన్ని మార్కులు, ఇలా రకరకాలుగా మార్కులు ఉండేవి ఒకప్పుడు. తప్పులు చేస్తే మార్కులు తగ్గిపోయాయి. ఆ పేపర్లు ఇచ్చేటప్పుడు మార్కులకు తగినట్టుగా టీచర్ గారు గుడ్, వెరీ గుడ్, లేకపోతే పర్వాలేదు అని రాశారు. ఇతర దేశాల్లో మార్కుల ఆధారంగా కాదు కానీ ABCD అనే కేటగిరీ ఇచ్చేవారు. ఏ అంటే 100కి 100% అని, B అంటే కొంచెం తక్కువ అని, C అంటే ఇంకా కొంచెం తక్కువ అని. అయితే దేవుడికి ఇవన్నీ అవసరం లేదు. ఆయన ప్రమాణాలు ఖచ్చితమైనవి. ఆయన దగ్గర 2 ప్రమాణాలు ఉంటాయి. ఒకటి గుడ్, రెండవది ఫెయిల్. అందుకే దేవుడు అంటున్నాడు, మంచివాడు ఒక్కడునూ లేడు అంటున్నాడు. ఎందుకంటే మనం అందరము అసహ్యమైన కార్యాలు చేశాం. ఈ మాటే న్యాయవాది అయిన దేవుడు అంటున్నాడు. 2వ వచనంలో మనం చూస్తే, వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని ఆకాశం నుండి ఆయన నరులను పరిశీలించాను. నేరారోపణ చేసేటువంటి వ్యక్తి నాకు ఒకే ఒక్క సాక్షి చాలు అన్నట్టుగా ఉంది ఈ వాక్యం. నాకు ఒకే ఒక సాక్షి చాలు, ఆ సాక్షి నిలబడితే చాలు, నా ఫిర్యాదు అంతా అతని మీద ఆధారపడి ఉంటుంది. అతడు నిలబడితే ప్రతివాది నిలవలేడు. సాక్షిని ప్రశ్నించాల్సిన అవసరం కూడా నాకు లేదు. సాక్షిని గూర్చి 2 విషయాలు న్యాయాధిపతికి తెలియజేస్తున్నాను. అతని వ్యక్తిత్వం చూడండి. మానవ జాతి మీద నేరారోపణ చేస్తున్న దేవుని మాటలను బలపరిచే వ్యక్తి ప్రభువే. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు. దేవుడు ఆకాశము నుండి చూస్తున్నాడు. సర్వాంతర్యామి అనే దేవుని కన్ను యేసుక్రీస్తే. ఆ కన్ను అన్నిటినీ చూస్తుంది. ఆ కన్నుకు మరుగైనది ఏది లేదు. ఆయన దృష్టికి మరుగు లేక సమస్తము తేటగా కనబడతా ఉంది. దేవుడు ఆకాశము నుండి చూచెను అని దావీదు అంటున్నాడు. దేవుడు ఆకాశం నుంచి దిగి వచ్చాడని మనం అంటున్నాం. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. మనుషులు ఆయనను సిలువ వేశారు. ఈ అద్భుతమైన సాక్షి నిలబడ్డాడన్నమాట. అందరి కళ్ళు ఆయన్నే చూస్తున్నాయి. ఆయన తన చేతులను ఆంచాడు. పొడవబడిన గాయాలు ఆయన చేతులు కనిపిస్తూ ఉన్నాయి. తనను సాక్షిగా పిలిచినప్పుడు మనుషుల నేరారోపణను గురించి ఏం చెప్పాలో ఆయనకు తెలుసు. 2వ వచనంలోనే మనం చూస్తే అతని జ్ఞానాన్ని మనం చూస్తున్నాం. మనుషులు సాక్షులుగా నిలబడితే వాళ్ళు అబద్ధం చెప్పొచ్చు. నిజమే చెబుతానని ప్రమాణం చేసినా న్యాయవాది ఎదురు ప్రశ్నలు వేస్తూ ఉంటే కంగారు పడి తప్పులు చెప్పొచ్చు. లేకపోతే తాను చూచినదానని చెప్పడంలో పొరపాటు పడవచ్చు. లేకపోతే అతడు కొంతవరకే చూసి ఉండొచ్చు. ఆ సంఘటన యొక్క పూర్వపరాలు పూర్తిగా అతనికి తెలియకపోవచ్చు. అయితే ఈ సాక్షి అటువంటి వాడు కాదు.
ఆయన ఎటువంటి లోపము లేని జ్ఞానము గలవాడు. దేవునికి ఉండాల్సిన సమస్త లక్షణాలు కలిగినవాడు. సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు. ఆయన పొరపాటు పడడు. ఆయనకు పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు అందరి విషయాలు తెలుసు. ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి పని ఆయనకు తెలుసు. ఆయనకు సమయం, స్థలం, ఏది ఎలా జరిగింది అన్నీ తెలుసు. ఆయన ఉద్దేశాలు, పద్ధతులు, ఆయనకు మన ఉద్దేశాలు, మన పద్ధతులు తెలుసు. మనం మాట్లాడిన, మనం చేసిన ప్రతి దాని వెనక ఉన్న తీవ్రత కలిగిన ప్రభావం ఏంటో ఆయనకు తెలుసు. ఇలాంటి సాక్షి ఎక్కడ ఉండడం. ఇలాంటి సాక్షి ఎక్కడ ఉండడు. 3వ వచనం చూస్తే, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు చేయువారు ఎవరనూ లేరు, ఒక్కడైనను లేడు. నిందితుడు చెప్పడానికి ఇంకేమీ లేదు కనుక మనిషి నేరస్తుడు అని రుజువైంది. కాబట్టి ఇప్పుడు న్యాయాధిపతి తన తీర్పునిచ్చాడు. మారు మనసు లేని వ్యక్తి బైబిల్ని అసహించుకుంటాడు, బైబిల్ మీద దాడి చేస్తాడు. ఎందుకంటే బైబిల్ సత్యాన్ని చెబుద్ది, సత్యాన్ని చెప్తుంది. బైబిల్ని చాలామంది వ్యతిరేకిస్తారు, ఎందుకంటే అది సత్యాన్ని చెప్తుంది కాబట్టి. ఇప్పుడు ఇది ఎలాంటిదంటే, శరీరంలో ఉన్నటువంటి వ్యాధిని చూపించినందుకు ఒకడు ఎక్స్రే మిషన్ తన్నాడంట. అలా ఉంది. మనిషి 3 విషయాల్లో అపరాధి అని న్యాయాధిపతి అని దేవుడు నిర్ణయించాడు. 3వ వచనం చూస్తే, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయారు. మానవ జాతి వ్యక్తిగతంగాను జాతిపరంగాను దోషిగా తేల్చబడింది. వ్యక్తిగా, జాతిగా మానవులంతా దేవునికి దూరంగా వెళ్ళిపోయారు. తప్పుడు మత సిద్ధాంతాల వలన మనిషి దేవుని తెలుసుకోవడానికి బదులుగా దేవుని నుంచి దూరమైపోతూ వచ్చాడు. దేవుని మీదే అపనిందలు మోపుతా ఉన్నాడు. అందుకే 3వ వచనంలో వారందరూ బొత్తిగా చెడి ఉన్నారు అంటారు. బొత్తిగా చెడి ఉన్నారు. చెడిపోవుట అనే మాటకు పాడైపోవుట అని అర్థం. కొన్నిసార్లు చూడండి, మన ఇంట్లో పాడైపోయినటువంటి కొన్ని పదార్థాలు ఉంటాయి. కొన్నిసార్లు ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి పదార్థాలు కొన్ని మూతలు తీసేటప్పటికి భయంకరమైనటువంటి వాసన వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందా వాసన అని చెప్పి చూస్తారు. దుర్వాసన వస్తుంది అన్నమాట. అంతా వెతికితే ఎక్కడో చోట మూల ఏదో ఒక బాక్సులో కుళ్ళిపోయి కంపు కుడుతూ ఉంటుంది అన్నమాట. దేవుడు కూడా అదే అంటున్నాడు, మీరందరూ పాడైపోయారు, చెడిపోయారు అన్నాడు. మేలు చేయి వారు ఎవరునూ లేరు, ఒక్కడైనను లేడు అంటున్నాడు. మేలు చేయవారు ఎవరు లేరు, ఒక్కడైనా లేడు. దేవుని ప్రణాళికలు చాలా ఖచ్చితమైనవి. నిజంగా మేలు చేస్తూ మచ్చ లేకుండా జీవితాన్ని జీవించిన వాడు ఒకే ఒక ఆయన ఉన్నాడు మానవుల్లో. ఎవరంటే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన మాత్రమే మంచి జీవితాన్ని జీవించాడు. ఆయనను మనుషులు పట్టుకుని అబద్ధపు విచారణ చేసి గొల్గొతా కొండ మీద సిలువ వేశారు. 4వ వచనంలో మనం చూస్తే, యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మృంగినట్లు నా ప్రజలను మింగుచు పాపం చేయవారందరికీ తెలియలేదా? పాపము చేయవారు బహుగా భయపడుదురు అంటాడు. న్యాయాధిపతి అన్నీ చూశాడు. చూసిన తర్వాత ఆయనలో ఆశ్చర్యం, బాధ కనబడుతున్నాయి. ఆయన చెప్పబోయేది ఏమిటో తెలిసిపోతుంది. అయితే మానవాళికి అది భయంకరమైనది. వాళ్ళు దేవుని చట్టాన్ని అతిక్రమించారు. ఆయన హృదయాన్ని బద్దలు చేశారు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మృంగునట్లు నా ప్రజలను మింగు వారికి తెలివి లేదా అని దేవుడు అడుగుతున్నాడు. మానవుని ఆత్మ యొక్క దుస్థితి చూచి ఆయన ఆశ్చర్యపోతున్నాడు.
పాపము అనే మాట పాత నిబంధనలో విగ్రహారాధనకు వాడబడింది. మతం వల్ల కలిగే మాయకు ఇది చివరి దశ అన్నమాట. దేవుడు తనను ప్రత్యక్షపరుచుకున్నప్పటికీ ఆయనను గూర్చి మన ఆలోచన విధానం తప్పుగానే ఉంది. తన ప్రవక్తలని, తన ప్రజలని హింసిస్తూ ఉంటే ఆయన సహించలేకపోతున్నాడు. మన నిర్లక్ష్యాన్ని బట్టి దేవుడు బాధపడతా ఉన్నాడు. 5-6 వచనాల్లో మనం చూస్తే తుది తీర్పు కనబడుతుంది. తుది తీర్పు. దావీదు ఇప్పుడు కోర్టులో లేఖరిగా ఉన్నాడన్నమాట. తీర్పును గూర్చి మాత్రమే కాదు, తీర్పుకు సంబంధించిన విషయాలను గూర్చి కూడా రాస్తున్నాడు. చట్ట ప్రకారంగా చూస్తే ఇలాంటి వాళ్ళందరికీ శిక్ష విధించబడాల్సిందే, ఎక్కువ శిక్ష విధించబడాలి. అయితే 5వ వచనంలో మనం చూస్తాం, ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతాన పక్షముగా ఉన్నాడు. 4వ వచనం ఆఖరిలో చూస్తాం, పాపము చేయి వారు బహుగా భయపడతారు. పాపం చేసేవారు బహుగా భయపడతారు. హెబ్రూ భాషలో ఈ మాటకు భయంగా ఉంటారు అని రాయబడింది. మానవుడు చాలా ధైర్యంగా తన నమ్మకాల విషయంలో కఠినంగా గర్వంగా నడుస్తాడు. అయితే ఒక దినాన ధవళ సింహాసనం ఎదుట తీర్పు తీర్చే రోజున భయంతో వణికిపోతూ నిలబడతాడు. ప్రస్తుతం బాగానే ఉంటాడు, ధైర్యంగా తను నమ్ముకున్నటువంటి నమ్మకాల విషయంలో కఠినంగా గర్వంగా నడుస్తాడు. అయితే ధవళ సింహాసనం ఎదుట మాత్రం భయంతో వణికిపోతూ నిలబడాల్సిందే. ఎందుకంటే దేవుడు నీతిమంతుల సంతానపక్షంగా ఉన్నాడు. దేవుణ్ణి మనం సులువుగా కనుగొనగలం. ఎందుకంటే ఎక్కడ 2 లేక 3 ఆయన నామం పేరిట కూడుకుంటే నేను వారి మధ్య ఉంటాను అని యేసు చెప్పాడు. తన ప్రజల మధ్య ఆయన నిత్యము ఉంటాడు. తన ప్రజల మధ్య నిత్యము ఉంటాడు. అందుకే బాధపడువారి 6వ వచనంలో, బాధపడువారి ఆలోచనను మీరు తృణీకరిస్తారు, ఆయనను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు అంటాడు. దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకున్న వారిని దుష్టులు ఎప్పుడు కూడా తక్కువగానే లెక్కిస్తారు. దేవుడు బలహీనుల్ని, బాధించబడేవారిని, నలిగిన వారిని దృష్టించి చూస్తాడు. మనం పేదవారిని ఎలా ప్రేమిస్తున్నామనే దాని మీదే ఆయనను ఎలా ప్రేమిస్తున్నారు అనే దాన్ని లెక్కేస్తాడు దేవుడు. దీని మీదే అంత్య తీర్పు ఆధారపడి ఉంటుంది. అందుకే మత్తయి సువార్త 25లో చదువుతాం, 31 నుంచి 46 వరకు, పేదలకు, రోగులకు, పరదేశులకు, చెరసాల్లో ఉన్న వారికి నువ్వేం చేశావు అని దేవుడు అడుగుతాడు. క్రియలలో విశ్వాసం లేకపోతే అది రక్షింపబడే విశ్వాసం కాదు. ఇక్కడ మనం చూస్తే వాదనలన్నీ ముగిసిపోయి శిక్ష విధించబడింది. వాదనలు ముగిసే శిక్ష విధించబడింది. నిందితులకు మరణశిక్షకు తీసుకెళ్తున్నారు. అంతా అయిపోయింది అనుకుంటున్న సమయంలో ఇక్కడ మరొక వచనం మనకు కనబడద్దు. దావీదు మరొక వాక్యం రాస్తున్నాడు. అదే 7వ వచనం, సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించు. ఒక క్రొత్త నిజం తెలిసి కోర్టు మళ్ళీ సమావేశమైంది. ఒక అద్భుత సత్యం విచారణలో ప్రవేశపెట్టబడింది. కోర్టు గమనించడానికి దీనిని సాక్షి బయటపెట్టడం జరిగింది. ఏంటంటే, సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. మానవులకు రక్షణ ఉందని, దేవుని నుండి దూరంగా తోలివేయబడిన వాడు తిరిగి రావడానికి దేవుడు ఒక పద్ధతిని ఏర్పరిచాడని సాక్షి కోర్టుకు తెలియజేశాడు. ఇది వ్యక్తిగత రక్షణ. కోర్టు వారు దీన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరడం జరిగిందనమాట. ఇంకా 7వ వచనంలో మనం చూస్తే, యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించు. ఇశ్రాయేలును ఒక జాతిగా రక్షించే రక్షకుడు మానవాళిని కూడా వ్యక్తిగతంగా కూడా రక్షిస్తాడు. పాపులను రక్షించే రక్షకుడు ఉన్నాడు.
ఈ సత్యాన్ని సాక్షి న్యాయస్థానంలో వారికి తెలియజేశాడు. అందుకే శిక్ష ఆఫ్ చేశారనమాట. నిందితులు వచ్చి ఒక్కొక్కరు తమ సదావకాశాన్ని వినియోగించుకోవాలని కోర్టు తీర్పు చెప్పడం జరిగింది. అది ఎప్పటికీ కొనసాగుతూ ఉంది. కొంతమందికి నేను చెప్పిన ఈ మాటలు అర్థం కాకపోవచ్చు. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు, మానవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు కోర్టులో సమావేశం అవడాన్ని ఈ సన్నివేశంగా చిత్రీకరించడం జరిగింది. ఒకసారి ఆలోచన చేస్తే దేవుడు మానవుల్ని వారు చేసినటువంటి పాపాలను బట్టి దోషులుగా నిలబెట్టడం జరిగింది. శిక్ష అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే సాక్షిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకానికి దిగి వచ్చారు. ఆకాశం నుండి ఆయన నరులను పరిశీలించాడు. ఆకాశం నుండి ఆయన దిగి వచ్చాడు. అయితే మానవాళికి రక్షణ ఉన్నదే అనేటువంటి విషయం 7వ వచనంలో చెప్పబడింది. అది ఎప్పటికీ కొనసాగుతూ ఉంది. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తును రక్షకుడిగా దేవుడిగా అంగీకరిస్తారో వారి పాపాలన్నీ పరిహరించబడతాయి. వారి శిక్ష సమసిపోద్ది. వారు పాడైపోయి నాశనం అయిపోవాల్సిన అవసరం లేదు. సాక్షిగా ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు రక్షణ సువార్తను, రక్షణ సునాదాన్ని తీసుకొచ్చారు. ఈ సత్యాన్ని గమనించి ఆయన ఆశ్రయిస్తే తప్పనిసరిగా శిక్ష నిలుపు చేయబడద్ది, మనం రక్షించబడతాం అనేటువంటి సత్యం ఈ అధ్యాయంలో మనకి కనబడతా ఉంది. ఇది ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం. ప్రభు చిత్తమైతే మరొక అధ్యాయాన్ని రేపటి దినం మనం ప్రారంభించుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.